ప్రమాదంలో తన ప్రాణ స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేకపోయాడు ఓ యువకుడు. తలకు హెల్మెట్ పెట్టుకుంటే తన స్నేహితుడు బతుకుండేవాడని ఎంతో బాధపడ్డాడు. ఆ ఘటన ఆ యువకుడిని ఎంతో కలిచివేసింది. తన ఫ్రెండ్లా మరెవరికి కావద్దని తలచాడు. కొత్త ఆలోచనతో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. హెల్మెట్ల వినియోగంపై అవగాహన కల్పిస్తూనే సొంత డబ్బుతో హెల్మెట్ల కొనుగోలు చేసి వాహనదారులకు ఉచితంగా అందిస్తున్నాడు. ఈ ఆదర్శ స్నేహితుడిపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం. జగిత్యాల జిల్లా మెట్పల్లి కళానగర్కు చెందిన ఆడపు సన్ని వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు అందిస్తున్నాడు. యువతకు హెల్మెట్లపై అవగాహన కల్పిస్తూ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. పట్టణంలోని జాతీయ రహదారిపై ఓ వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు సన్ని. ఏడాదిన్నర క్రితం తన ప్రాణ స్నేహితులు ద్విచక్ర వాహనం నడుపుతూ రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై మరణించాడు. ఆ సమయంలో హెల్మెట్ ఉంటే తన స్నేహితుడు బతుకుండేవాడని సన్ని ఎంతో బాధపడ్డాడు. ఇలాంటి సమస్య మరెవరికి రాకుండా ఊరూరా తిరుగుతూ హెల్మెట్ల వినియోగంపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాడు. క్లోజ్ ఫ్రెండ్ యాక్సిడెంట్లో హెల్మెట్ లేక చనిపోవడం వల్ల హెల్మెట్ వంచాలన్న ఆలోచన నాకు వచ్చింది. సో ఇప్పటివరకు చాలామంది కూడా హెల్మెట్ వంచినాం. బట్ హెల్మెట్ వంచడం కనుకంటే కూడా ఇంపార్టెంట్, అవేర్నెస్ చేయడం ఇంపార్టెంట్ అని తెలిసి సో ప్రతి విలేజ్ తిరుగుతూ కూడా హెల్మెట్ అవేర్నెస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మనమైతే హెల్మెట్ అవేర్నెస్ సంబంధించిన వీడియోస్ కూడా చాలా తీసినాం. అండ్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కూడా, ఫేస్బుక్లో కూడా అయితే పెట్టడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి. సో మా షాప్కి వస్తున్న యువకులు కానీ అండ్ తల్లిదండ్రులు కానీ చాలామంది కూడా వస్తున్నారు. సో వాళ్ళకు కూడా కొన్న వాళ్ళకు కూడా మనమైతే హెల్మెట్ ఇవ్వడం జరుగుతుంది. సో తీసుకున్న వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ ధరించండి. ఎందుకంటే హెల్మెట్ లేకపోతే ఎన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనే విషయం ప్రతి ఒక్కరు తెలిసింది. సో రోడ్డు పైకి ఎక్కిన తర్వాత మనం కరెక్ట్గా వెళ్ళినా కూడా ఎదుటి వాళ్ళు ఎలా వస్తారో తెలియదు. ఒకవేళ మనకేమైనా జరిగితే మన కుటుంబ పరిస్థితి మాత్రం చాలా అంటే చాలా హీనంగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో కుటుంబ పెద్ద ఉంటేనే ఇల్లు గడపడం కష్టం ఉన్న టైంలలో మన ఇంట్లో పెద్ద లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి అండ్ ధరించమని చెప్పండి. సో మహిళలు కూడా చాలామంది మధ్యన స్కూటీలు నడుపుతున్నారు కాబట్టి సో మా షాప్లోకి వచ్చిన మహిళలకు కూడా హెల్మెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో జాగ్రత్తగా ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోండి అండ్ డ్రైవింగ్ చేయండి. కొన్ని రోజుల కిందట షాపింగ్ కోసం అని మెట్పల్లి మెన్స్కి ఫ్యాషన్స్కి వెళ్ళడం జరిగింది. మాట సందర్భంలో ఎట్లా వెళ్తారు అంటే నేను ఇట్లా స్కూటీ పైన పాఠశాలకు వెళ్ళి వస్తాను అని చెప్తే మరి హెల్మెట్ ధరిస్తారా అన్న ఒక మాట వచ్చిన సందర్భం వచ్చినప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించి వెళ్ళాలి కదా. ధరించిపోవడం వల్ల ఎప్పుడైనా భవిష్యత్ కింద పడ్డా ఏదైనా అయినా కూడా తలకే గాయం తగిలితే దాన్ని మానుకోలేము. మేజర్గా మనకు అయ్యే తలకే గాయాలు కాబట్టి కంపల్సరీ హెల్మెట్ ధరించాలని చెప్పేసి మాకు ఈ హెల్మెట్ని ఫ్రీగా ఇవ్వడం జరిగింది. దీనివల్ల మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంతకుముందు మా సార్ హెల్మెట్ ధరించకపోయేది. ఇప్పుడు హెల్మెట్ ధరించి ప్రతిరోజు పాఠశాలకు వెళ్తున్నారు. నేను కూడా హెల్మెట్ ధరించి పాఠశాలకు వెళ్ళడం జరుగుతుంది. తన బట్టల దుకాణానికి వచ్చే కస్టమర్లకు సైతం హెల్మెట్లపై అవగాహన కల్పిస్తున్నాడు. ఇప్పటి వరకు సుమారు 500కు పైన హెల్మెట్లను యువతకు ఉచితంగా అందించాడు. వాహనాలు నడిపే మహిళలకు సైతం హెల్మెట్లు అందించి వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పిస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. సన్నీ హెల్మెట్ల పంపిణీనే కాకుండా సోషల్ మీడియాలో సైతం హెల్మెట్ల వాడకంపై అవగాహన కల్పిస్తున్నాడు. షార్ట్ ఫిలిమ్స్, రీల్స్ చేస్తూ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ ప్రచారం చేస్తున్నాడు. సామాజిక బాధ్యతతో సన్నీ సేవలను పలువురు ప్రశంసిస్తూ అభినందిస్తున్నారు. వాహనదారులు సేఫ్గా తిరిగి ఇంటికొచ్చి కుటుంబాన్ని ఆనందంగా ఉంచాలనేది తన లక్ష్యమని సన్నీ అంటున్నారు. మెన్స్ వేరు సన్నాన షాప్కి వచ్చినాము. అయితే ఇతను హెల్మెట్ ధరించమని యువకులకు మంచి ఆలోచన ఇవ్వడం జరుగుతుంది. అన్న చేసే ప్రోగ్రాం ద్వారా చాలామందిలో అవేర్నెస్ కలగడం జరిగింది. అన్న విలేజ్లల్లో మెయిన్ ప్లేసులల్లో హెల్మెట్ని అక్కడ ఉంచి ఈ హెల్మెట్ విజయం సాధించిన వారికి హెల్మెట్ ఇవ్వడం జరుగుతుందని ఒక ప్రోగ్రాం పెట్టిండు. దాని ద్వారా మా చుట్టుపక్కల మండలాలలో ఇబ్రాహీంపట్నం, మల్లాపూర్, మెట్పల్లి మండలాల యువకులకు మంచి ఉత్సాహం వచ్చింది. ఆ హెల్మెట్ ఎవరికైతే దొరికిందో వాళ్ళు విజయాన్ని సాధించుకొని వాళ్ళు హెల్మెట్ ధరిస్తూ వాళ్ళతో ఇంకొకరు కూడా చెప్పడం జరుగుతుంది. ఆ సన్నాన ద్వారా నేను కూడా హెల్మెట్ ధరించిన నేను కూడా నలుగురికి చెప్పగలుగుతున్నా. మీరు కూడా హెల్మెట్ ధరించాలని కోరుచు. నా పేరు శేఖర్, మాది ఎర్రదండి గ్రామం, తాజా మాది ఉప సర్పంచ్. నేను ఇక్కడ బట్టలు కొనేందుకు మెన్స్కి షాప్కి వచ్చేసరికి ఇక్కడ పోయేటప్పుడు హెల్మెట్ ఇస్తున్నాడు అన్న. ఇక అంటే అన్న హెల్మెట్ ఏంటి అని అంటే అన్న ఇక మా హెల్మెట్ లేకపోవడం వల్ల చిన్న చిన్న యాక్సిడెంట్లతో చనిపోతున్నారు, బైక్ వాడలు ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడాలన్నా అని చెప్తే అసలు ఈయన గురించి ఏంది అని చెప్పి సోషల్ మీడియాలో సెర్చ్ చేసిన. ఈయన వేసే కార్యక్రమాలు చూస్తే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే చిన్న చిన్న ప్రమాదాలతోనే
ఎక్కడ గాయం కాకుండా తలకు చిన్న గాయమై వాళ్ళు చనిపోయే పరిస్థితులు ఎన్నో చూస్తున్నాం మనం. హెల్మెట్ వాడడం వల్ల ప్రాణాలు ఎన్నో కాపాడవచ్చు అని చెప్పి ఇలా చెప్పడం, అంటే వీళ్ళకి జరిగిన నష్టం, వీళ్ళ ఫ్రెండ్ చనిపోయిన ప్రాణ నష్టం ఎక్కడ జరగద్దని ఆలోచించి మంచి కార్యక్రమం ఎంచుకున్నాడు. మెన్స్క్యూ ఫ్యాషన్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ సన్నీ శేఖర్ గారు నన్ను, అన్న మీరు ఎక్కడ పనిచేస్తారు ఏది అని అడగడం జరిగింది. సో దాంతో నేను పాఠశాలకు భూషణరావుపేటకు వెళ్తాను, రోజు దాదాపుగా 20 కిలోమీటర్లు ప్రయాణం చేస్తానని చెప్తే అతడు, అన్న మరి హెల్మెట్ లేకుండా ప్రయాణం కరెక్ట్ కాదు కదా అని నాకు మరియు మా వైఫ్కు ఇద్దరికి హెల్మెట్ ఇవ్వడం జరిగింది. సో దాంతో నేను ప్రతిరోజు హెల్మెట్ ధరించే వెళ్తున్నాను. దీనివల్ల మనకు ఏది రోడ్డు ప్రమాదాలే కాకుండా చలికి, ఎండకు అన్ని విధాలుగా కూడా ఈ హెల్మెట్ ఉపయోగపడుతుంది. సో ఈ రీసెంట్గా మా అన్న ఒక ప్రమాదంలో హెల్మెట్ ధరించకుండా తలకు దెబ్బలు తగిలి కరీంనగర్లో హాస్పిటల్ అయ్యి చాలా డబ్బులు ఖర్చు అయినాయి. సో అప్పటి నుండి నాకు ఇంకా పూర్తి అవగాహన వచ్చి నేను కంపల్సరీ ఒక బయటకు వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితిలో మా పిల్లలు కూడా గుర్తు చేస్తుంటారు, పప్ప మీరు హెల్మెట్ పెట్టుకెళ్ళండి అని చెప్తూ ఉంటారు. సో దీనివల్ల ప్రమాదాలు చాలా వరకు మనము ఆపొచ్చు. ఈయన చేస్తున్న ఈ అవగాహన కార్యక్రమం ఎంతోమందికి ప్రమాదాలు జరగకుండా చూసుకుంది. సో అతని ఫ్రెండ్ మరణం అతన్ని తట్టుకోలేక అతడు ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టాడు. సో దీనివల్ల సమాజానికి చాలా మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ సన్నీ మెన్స్క్యూ ఫ్యాషన్స్. For more videos like this, subscribe Big TV channel.